ప్రియ దేవుని పిల్లలారా, సువార్తకి వెళ్ళేటప్పుడు చాలా ఊర్లు దర్శిస్తాను. కొన్ని ఊర్లో అస్సలు మార్పు అనేది ఉండదు. ఎంత ఘోరంగా చెడిపోతున్నారంటే వాళ్ళు పైకి చర్చిలు కట్టుకున్న వాళ్ళ బ్రతుకులో మాత్రం నీతి న్యాయం లేకుండా బతుకుతున్న పల్లెలు ఎన్నున్నాయి తెలుసా? డౌట్ వచ్చింది. ఒకసారి వెళ్ళాను, ఒక్కరు కూడా సత్య సువార్తను అంగీకరించాలా, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు పాడైపోతున్నారు ఒక ఊరిలో. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి నిద్రపోయాను. ప్రభా, కొంతమందిలో కొద్దిగానే భయం ఉంది, కొంతమంది మార్పు పొందారు. ఆ ఊర్లో ఏంటి ప్రభు అంత ఘోరంగా చెడిపోయారు, పైకి చర్చిలకు వెళ్తున్నారు కానీ వీళ్ళు ఏమైపోతారు అని ఒకసారి ఆ రాత్రి ఆలోచించి నిద్రపోయినప్పుడు ఒక కల వచ్చింది పిల్లలు. ఆ కలలో ఒక ఎడారి ఇసుక ప్రాంతంలో నా ప్రయాణం సాగుతుంది. ఒక్కడిని వెళ్తున్నాను. ఇదేంటి ఎటు చూసినా ఎడారిగా ఉంది, ఇసుక ప్రాంతం మొత్తం. నేను ఎక్కడున్నాను, ఏడున్నాను, ఏంటి ఎక్కడికి వచ్చానని ఆలోచిస్తున్నాను. ఇలాగే ప్రయాణం అవుతున్నాను. ఎంత దూరం నడిచినా ఊర్లు కనపడట్లేదు. అలాగే సాయంత్రం 5 అయింది, 6 అయింది, 7 కూడా అయిపోయింది. 7 అయిపోగల మొత్తం చీకటి అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ప్రయాణం ఆ చీకట్లో నేను వెళ్తున్నాను. వెళ్తున్నా నాకే అర్థం కావట్లేదు. సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఒక లైట్లు కనపడుతున్నాయి. లైటింగ్ మొత్తం ఒక ఊరు ఉన్నట్టు లైటింగులతో కనపడుతుంది. దూరం నుండి ఇల్లులుగా కనపడుతూ లైటింగ్ కనపడుతున్నప్పుడు ఏదో ఊరుంది, నేను ఆ ఊరికి వెళ్ళాలని చెప్పేసి వెంటనే ఆ ఊరు మార్గంలోకి ప్రయాణించాను. ఆ ఎడారిలోనే ఆ రాత్రి వేళ అసలు ఇంకా ప్రయాణం చేస్తుండగా ఊరు వచ్చింది. ఊరు రంగాలనే దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళంగానే అన్నీ సమాధులు. ఇదేంటి లైటింగులుగా ఊర్రా కనపడింది నాకు, ఇదేంటి సమాధులు కనపడుతున్నాయని దగ్గరికి వెళ్ళా. ఆ రాత్రి వేళ సమాధుల్లోనే చాలా కుటుంబాలు జీవిస్తుంటే వెళ్ళాను. చాలామంది స్త్రీలు వంట వండుతున్నారు, చాలామంది సినిమాలు చూస్తున్నారు, బూతులు ఆడుతున్నారు, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చెడిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ సువార్త వినండి అమ్మా అన్నాను. సువార్త అని టీవీ ఆపేసి సినిమాలు ఆపేసి అందరు వచ్చి వాళ్ళకు వాక్యం చెప్పాను. వాక్యం చెప్పినప్పుడు అమ్మా మరి మీ ఇల్లులు ఎక్కడమ్మా, ఇవన్నీ సమాధులు కదా, మీ ఇల్లులు ఏంటమ్మా, మీ ఇల్లులు ఎక్కడమ్మా అని అడిగాను. అనగానే వాళ్ళు అన్నారు ఇవే మా ఇల్లు అన్నారు. అంటే సమాధులు చూపించి ఇవే మా ఇల్లు అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, జీవించుచున్నాను పేరు మాత్రం ఉంది కానీ వారు మృతులే. పైకి నా మందిరాలు కట్టుకున్నారు, పైకి క్రిస్మస్ రంగాలు స్టార్లు కట్టుకొని కనపడుతున్నారు కానీ వాళ్ళకి మాత్రం హృదయంలో నాకు చోటు ఇవ్వలేదు. వాళ్ళ హృదయం నాకు చోటు లేదు. వారు నీతిని ద్వేషిస్తున్నారు, దుర్నీతి బంధకాల్లో ఉన్నారు అని దేవుడు బాధపడుతూ నాతో మాట్లాడాడు. పిల్లలు ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు కదా, పైకి చర్చిలకు వెళ్తున్నా సమాధుల్లో ఉన్నారు. జాగ్రత్త, మార్పు చెంది నీతిగా బ్రతకండి.